ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, మరి ఇక మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 46 వచనంలో ఏమని సెలవిస్తుంటే, యహో యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. ప్రియమైన వాళ్ళారా, యెహోవా హస్తము ఏలియాకు తోడై ఉన్నందున అయితే అహాబు అనేటువంటి రాజు ఆయన రథం మీద బయలుదేరారు. కానీ ఆ గుర్రము రథము కంటే ముందుగానే ఏలియా చేరుకున్నాడు. అంటే ఈయన నడుచుకుంటూ వెళ్ళాడు, ఆయన రథం మీద వెళ్ళాడు. కానీ రథము కంటే ముందుగా మరి ఇక ఏలియా అక్కడ గమ్యానికి చేరుకోవడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, నీవు ఏ విషయంలో అయినా వెనుకబడి ఉన్నావా? నీవు ఏ విషయంలోనైనా మరి ఇంకా వెనుకంజంలో ఉండి, అయ్యో నేను ఇంకా బహుమానాన్ని పొందలేకపోతున్నాను, నా కుమారులు బాగా మరి చదువుకోలేకపోతున్నారు, నా యొక్క ఆర్థిక పరిస్థితి వెనుకంజమే ఉన్నది, నా యొక్క జీవన గతి వెనుకంజమే ఉంది, నా యొక్క ఆరోగ్య పరిస్థితి ఇంకా వెనుకంజమే ఉన్నది అని నువ్వు ఆలోచిస్తున్నావా? ప్రియమైన వాళ్ళరా, దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే, దేవుని హస్తము నీకు బలపరిచినట్లయితే నీవు నీవు అనుకున్న గమ్యానికి, అనుకున్న మరి సమయం కంటే ఎక్కువ ముందుగానే చేరుతావు. నీకు కావలసినది దేవుని హస్తము నీకు బలపరచాలి. ప్రియమైన వాళ్ళరా, నీవు ఆసక్తితో అడుగుచున్నావా? అయితే దేవుడు నిన్ను తగిన గమ్యానికి తీసుకుపోతాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.